ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. నా పేరు పరిమళ. క్లుప్త సాక్ష్యాన్ని నేను మీ ముందు పంచుకుంటున్నాను. 1 Thessalonians 5:18, 1 Thessalonica 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు నేను నల్గొండలో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించడానికి నా 8th గ్రేడ్లో నేను దేవుని తెలుసుకున్నాను. రక్షణ పొందింది ఈ పట్టణంలోనే VBS ద్వారా. తర్వాత బ్యాప్టిజం యూత్ క్యాంప్లో, నా ఇంటర్మీడియట్ టైంలో యూత్ క్యాంప్లో తీసుకున్నాను. పెదనాన్నతో పాటు జాషవన్న మేమందరం కలిసి VBSలో అదర్ యాక్టివిటీస్లో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. పెదనాన్న ద్వారా, ఈ సంఘం ద్వారా మౌంట్ గెరిజిమ్ చర్చ్లో మేమందరం ఎదిగి సేవను పంచుకున్నాము. దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, అక్కడ నాకు అనుగ్రహించిన టాలెంట్స్ని నేను యూజ్ చేసుకునగలటకి దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను న్యూయార్క్కి 21 years బ్యాక్ వెళ్ళినాను. మా హస్బెండ్ పేరు జోసెఫ్ గడ్డం. నాకు 2 అమ్మాయిలు, 20 years and 17 years. దేవుడు వ్యాపారంలో మమ్మల్ని స్థిరపరిచాడు. ఫార్మసిస్ట్గా నేను పనిచేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఫార్మసిస్ట్గా పనిచేసుకుంటూ దేవుని సేవలో కూడా మా వంతు మా సమయాన్ని మేము వెచ్చించడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక వచనము, దేవుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని ఈ సమయంలో ఈ మమ్మీని చూడడానికి ఎవ్రీ ఇయర్ జూలైలో రామన్నపేట రావడం జరుగుతుంది. సో మమ్మీ మంచిగా ఉండడము, ఒకసారి సిక్గా ఉండడము, ఎటువంటి విషయాల్లో కూడా ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక కృతజ్ఞత మీటింగ్, అందులో జాషవన్న వచ్చి పాలు పొందడము, ఫ్యామిలీతోటి మేము దేవుణ్ణి స్తుతించడము, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యం మంచిగా లేనప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించే సమయాన్ని, భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా పిల్లల కొరకు, మా సంఘం కొరకు, మా పరిచర్య కొరకు, మీ సంఘంలో మా గురించి ఆల్రెడీ మీరు ప్రేర్ చేస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ మరొక వాక్యాన్ని, కీర్తనలు 27, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. సో మేము ఎక్కడ ఉంటున్నాము, మేము ఎంత ఉన్న స్థితిలో ఉంటున్నాము అనే విషయాన్ని బట్టి మాకు అతిశయం లేదు. కానీ మేము దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుని నామమును బట్టి మాత్రమే అతిశయపడే స్థానంలో అటువంటి మనసును దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, మీ పరిచయ కొరకు, జాషవన్న బిడ్డలందరి కొరకు, మీ సంఘం కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నామని మీకు చెప్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.